Hi, hello and welcome to Perit-Richel. ఈనాటి మన పెరిట్రిచల్లో భాగంగా హైదరాబాద్ నాంపల్లి గ్రౌండ్స్లో ఇటీవల జరిగిన రైతు మేళా విశేషాలని ఈనాటి మన ఎపిసోడ్లో తెలుసుకుందాం. మరి ఎందుకు ఆలస్యం, మన ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదామా? కమాన్, లెట్స్ గో. మన నాంపల్లి ఎగ్జిబిషన్స్ గ్రౌండ్లో రైతు మేళా జరిగింది. సో చాలా స్టాల్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనం తెలుసుకోబోతుంది మన గ్రామ బజార్. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా తెలుసుకుందాం. సార్, మీ పేరు? నా పేరు జాగర్లమూడి దుర్గాప్రసాద్ అండి. దుర్గాప్రసాద్ గారు. సార్, ఏంటి సార్ మన గ్రామ బజార్ అని పెట్టారు? సో ఏం సార్ మన గ్రామ బజార్ ఏంటి? అంటే మన గ్రామ బజార్ అంటే గ్రామస్తులతో తయారు చేయబడిన ఏ ప్రోడక్ట్ అయినా దాన్ని న్యాచురల్గా ఏ రసాయనాలు లేకుండా పండించే దానికి తయారు చేసిన వనమూలికలతో తయారు చేసిన వాటిని అమ్ముతామన్నమాట అండి. రైతుల దగ్గర నుంచి తయారైంది రైతులకే ఇవ్వటం కోసం మధ్యలో దళారీలు ఎవరూ లేకుండా వాళ్ళ ద్వారానే మనం ఇస్తామన్నమాట అండి. ఇది ఆకుల కషాయాలు. ఆకుల కషాయాలు కాబట్టి మన ఆయుర్వేద మందులాంటిది. ఇది జనరల్ గా 1 లీటర్ ఒకసారి ఇది ఇవ్వండి అని కాదు, ఆ మొక్క వయసుని బట్టి ఇస్తామండి. అట్లాగే అందులో తయారైన భాగంగా వీడ్ జాప్ అని ఒకటి మనం వరిలో కలుపు రాకుండా చేసామండి. అంటే నాటేసే పద్ధతిలో గత 5 సంవత్సరాల నుంచి చేస్తా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో దగ్గర ఒక 10-12 వేల ఎకరాల్లో ఇచ్చామన్నమాట అండి. ఇది భూమి కింద నుంచి వచ్చే ఏ కలుపుని కూడా రానివ్వదు. అండ్ ఇది మొట్టమొదటి ప్రపంచంలోనే మొట్టమొదటి కలుపు నివారణ మందు. ఏది నాన్ కెమికల్ గా. మనం గ్లైసిన్ వాడతాం కదా, ఆ గ్లైసిన్ ఇవన్నీ కూడా విపరీతమైన కెమికల్ చాలా బ్యాడ్ కదా. అందుకని నేను ఏ ఊరైనా వెళ్ళినప్పుడు మొట్టమొదటి ప్రశ్న ఏం అడుగుతానంటే, మీ ఊర్లో ఎంతమంది క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారని అడుగుతాను. ఇప్పటిదాకా నాకు ఊర్లో లేరు అని చెప్పిన వాళ్ళే లేరు. ఎందువల్లంటే మనం గ్లైసిల్ రకరకాల వాడటం వల్ల ఇది తగ్గిపోవటంతో పాటు ఈ వాసనకో ఏమిటో తెలియదు కానీ ఎలుకలు రాకుండా ఉన్నాయండి వరిలో. సో అదొక పెద్ద లాభం, అడ్వాంటేజ్ రైతులకు కూడా. అదొకటి. తర్వాత బలానికి మనం గ్రోత్ ఫిట్ అని అది అన్ని పంటలకి వస్తుంది. మనం ఇప్పటిదాకా 84 రకాల వివిధ రకాల పంటలకు ఇచ్చామండి. అన్నిట్లోనూ కూడా ఇది ఏ విధమైన ఎరువులు వేయకుండా జీరో ఫర్టిలైజర్ మాదిరి చేస్తున్నారు. ఎలా రెడీ చేస్తారండి? ఇది ఆకుల్ని మనం అడవి ప్రాంతం పక్కన కూడా కొన్ని దొరుకుతాయి, అవన్నీ తీసుకొచ్చి మనం క్రష్ చేసి కొన్ని రకాల కాంబినేషన్ తో చేస్తామండి. దీన్ని తయారు చేసి దీనికి ఒక పేటెంట్ కూడా తీసుకున్నాం. చంద్రశేఖర్ గారికి బెస్ట్ రూరల్ ఇన్నోవేషన్ అవార్డు మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చింది. 2023లో 2 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రపతి భవన్లో గ్రాస్ రూట్ ఇన్నోవేషన్స్ మీద ఫెస్టివల్ ఆఫ్ ఇన్నోవేషన్ అని జరుగుతుందండి. దానికి ఈసారి మన తెలుగు రాష్ట్రాల నుంచి మన గ్రామ్ బజార్ని పిలిచారు. అక్కడ కూడా మనం ఇది పెట్టామన్నమాట. ఇంకొక చాలా ఆనందమైంది ఏంటనంటే, పోయిన సంవత్సరం మన ఈ గ్రోత్ ఫిట్ వాడిన రైతులకి, నెమ్జాప్ వాడిన రైతులకి దగ్గర 24,000 బస్తాల పైన ఎరువులు తగ్గించగలిగారండి. ఇది మన దగ్గర ప్రతి ఏ రైతు ఎక్కడ తీసుకున్నాడనేది ఐడియా ఉంటుంది. తర్వాత ఇంకోటి, ఇక్కడ ముఖ్యంగా పళ్ళ తోటలు వీటిల్లో నెమటోడ్స్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటుందండి. ఈ నెమటోడ్స్ కి మన దగ్గర అనంతపూరు, కడప, ఇక్కడ మా తెలంగాణలో నల్గొండ, మిర్యాలగూడలో మనం దగ్గర ఒక 4-5 లక్షల పైన బత్తాయి చెట్లు బతికించుంటామండి. జామ కానీ, నిమ్మ కానీ, సపోటా కానీ వీటన్నిటిలో కూడా మనం ఇచ్చాం. ఇప్పుడు ఇక్కడ మనం అంతా కూడా ఇప్పటిదాకా మేము ఏ విధమైన అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదండి. యూట్యూబ్ ఛానల్, గ్రామ్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది, గ్రామ్ బజార్ తెలుగు అని. అందులోనే పెడతాం. అందులో రైతులు చూసి మన దగ్గర కొనుక్కుంటారు. ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు, ఇది అరటిలో ఉద్దండరాయనపాలెం అని అమరావతి దగ్గర ఆ రైతు వాడిందండి. ఇప్పుడు ఇక్కడ ఇది డక్కలి అని తిరుపతి జిల్లా గులాబీ, తర్వాత టమాటో. ఇప్పుడు అట్లాగే ఇక్కడ చూస్తే జామ, ఇది ఈ పొట్ల 7 అడుగులు పెరిగినాయండి.
అలాగే సపోటా ఒకటి, జామ్ ఒకటి, ఈ అరటి ఒకటి, ఈ అందరు రైతులు వాడింది ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో మనం వాళ్ళని ఇక్కడ అమ్ముకోవటానికని పెట్టామండి. వాళ్ళు ఎంత రేట్ ఫిక్స్ చేస్తే ఇదంతా కూడా వాళ్ళకే వెళ్తుందన్నమాట. ఇది మేము చేసేది. దీంతో పాటు అంటే ఇవన్నీ గ్రామాల్లో తయారు చేసినాయండి. మెస్టైటిస్ అని ఆవులకి పశువులు పొదుగు వ్యాధి అని వస్తుందండి. ఇది కూడా ప్రపంచంలో మొట్టమొదటి ఆకులతో చేసింది. వారం రోజుల్లో తగ్గిపోతుంది. ఏది ఆ పొదుగు వ్యాధి అనేది, అది చాలా మేజర్ ప్రాబ్లం. అట్లాగే ఇది ఈ ప్రోడక్ట్ ఏంటనంటే పశువులకి దెబ్బలు తగిలిన ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ వచ్చినా కూడా ఇది రాస్తే తగ్గిపోతూ ఉందన్నమాట అండి. ఇవన్నీ కూడా టోటల్గా హెర్బల్ అండి. అట్లాగే ఇది నో బైట్ అని పెట్టాం దీనికి. ఈ నో బైట్ ఏంటనంటే మనం రాసుకుంటే దోమలు ఎక్కడున్నా కూడా దోమలు కుట్టవు ఒక 4-5 గంటలు. అంటే మీకు జుట్టు బాగా ఉంది కాబట్టి పర్వాలేదు, నాకు జుట్టు లేదు కదా, అందుకని దోమలు ఎక్కువ ఉంటే తల మీద కూడా రాసుకుంటాను నేను. ఆర్గానిక్ అండి, నాన్ కెమికల్. తర్వాత ఇప్పుడు మనం వాళ్ళు పండించిన పంటను కూడా వాళ్ళకి దళారీ వ్యవస్థను తగ్గించే విధంగా మార్కెట్ వ్యవస్థను కూడా ఒకటి డెవలప్ చేస్తున్నామండి. అట్లాగే ఇంగువ, పసుపు, షాంపూ ఒకటి, ఈ వాటర్ మెలన్ ఒకటి, ఇవన్నీ రైతులు తయారు చేసినాయనండి. అందుకని మనది ఎక్కడైనా సరే ఇప్పుడు ఈయన మహిపతిరావు గారు ఊరి పేరు, ఫోన్ నెంబరు, మామిడికాయలు ఉన్నాయి, మీరు వాళ్ళతో కాంటాక్ట్ కండి డైరెక్ట్గా. మనం అమ్మాలి, మనం లాభం కావాలి అనేది మనం చూడట్లేదండి మీరు అందరికీ. అందుకని ఇక్కడ ఆ పేరు నెంబర్ పెట్టేస్తామండి. విశ్వేశ్వర రెడ్డి టిక్యాల డ్రాగన్ ఫ్రూట్, నువ్వు కావాలంటే అక్కడే కొనేసుకో, ఇక్కడికి అక్కర్లేదు. అంటే రైతుకు వాల్యూ యాడ్ చేసి అమ్మకపోతే డబ్బులు మిగలవండి. దళారీ వ్యవస్థలో దెబ్బతినిపోతున్నాడు కాబట్టి. ఇప్పుడు రఘు అని ఒక ఐటీ అబ్బాయి ఉన్నాడు, అతను నవారా రైస్ చేశాడు. ఈ నవారా రైస్ది అతను రేట్ అతనే ఫిక్స్ చేస్తాడండి, మధ్యలో లేకుండా చేస్తాం. ఇది గ్రామ్ బజార్ చేసే యాక్టివిటీ. అందుకని గ్రామ్ బజార్ అని పెట్టాను. అది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మన గ్రామ బజార్ గురించి చాలా విషయాలు చెప్పారు. సో మీరందరూ కూడా గ్రామ్ బజార్ నెంబర్ మీ అందరికి యూట్యూబ్ ఛానల్ మన గ్రామ్ బజార్ తెలుగు 9491278836 ఇది మా నెంబర్ అండి. మా యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంటుంది. అందరూ మా దగ్గర 10 మంది అగ్రికల్చరల్ ఐటీ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. వాళ్ళు ప్రతి ఫార్మర్కి అసిస్ట్ చేస్తారండి. సూపర్. సో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, యూట్యూబ్ ఛానల్ చూసి మీకు కావాల్సిన ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. పేరేంటి? నా పేరు చంద్రమోహన్ సార్. చంద్రమోహన్, అనంతపురం నుంచి వచ్చాను. 3 డేస్గా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాం. ఈ తెలంగాణ అగ్రి ఎక్స్పో చాలా మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది, మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చింది, మంచి ఫీడ్బ్యాక్ లభించింది. నగర ప్రజలతో పాటు ఇక్కడికి ఇచ్చేసినటువంటి రైతులు, మిగతా కస్టమర్స్ అంతా కూడా చాలా ఆదరించారు. అంటే ఆరోగ్యకరమైన ఉత్పత్తులను సొసైటీకి ఇవ్వాలి సార్, అదే మా ఏం. సో సిరీ ఫార్మ్స్ లో ఏమేమి ఉంటాయి? ప్రస్తుతానికి మిల్లెట్స్, అన్ని రకాల మిల్లెట్స్ ఉన్నాయి అందుబాటులో. ఆ తర్వాత పీనట్ బటర్ ఉంది. ఇంకా మిగతా ప్రోడక్ట్స్ కూడా గ్రాడ్యువల్గా తీసుకురావాలనేటువంటి ప్రణాళికతో ఉన్నాం. అదేవిధంగా గానుగ, ఎద్దు గానుగ నూనెలతో పాటుగా అన్ని. సో వీటన్నిటి ఒక ప్రోడక్ట్గా చేయడానికి మాకు సహకరించినది ముఖ్యంగా మన కాంతి గారు. దీనికి ముందు ఒక 5 డేస్ బ్యాక్ మేము కాంతి గారిని కలవడం జరిగింది. మాకు వీటన్నిటిని మేము పూర్తిగా పండించినట్టుగా అమ్మేస్తున్నాం. మధ్యలో దళారులు బ్రతికిపోతున్నారు, మాలాంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నాము అని చెప్పేసి అంటే ఒకనొక ప్రోగ్రాంలో క్రాంతి గారు కలిశారు. మీరు ఇంత ఇబ్బంది ఎందుకు పడతారు, మీరు ఒక్కసారి ఇక్కడ స్టాల్ పెట్టండి అంటే, నేను ఆ 15,000 కూడా నేను లాస్ట్ చేసుకోవడానికి సుముఖంగా లేను అంటే, ఆ 15,000 నేను ఇస్తాను, మీరు స్టాల్ పెట్టండి, మీరు ఎండ్ ఆఫ్ ద డే యూ లాస్ ద 15,000 అంటే ఆ 15,000 నేను పే చేస్తాను, లేదు మీరు గెయిన్ అంటే నాకు 30,000. సో ఇట్స్ హ్యూమరస్గా మాట్లాడేసి దాన్ని మాతో ఒప్పించి ఈ 3-4 డేస్ టైంలోనే ఇంత ఇది చేయడానికి చాలా సహకరించారు. సో అట్ ద సేమ్ టైం ఇక పీనట్ బటర్ విషయానికి వస్తే, ఇప్పుడు మనం బయట చూస్తుండే పీనట్ బటర్స్ అన్నీ కెమికలైజ్డ్, స్టెరిలైజ్డ్, ఎక్కువ రోజులు ప్రిజర్వ్ అవ్వడానికి ప్రిజర్వేటివ్స్ యూజ్ చేసేది. ఇక్కడ మేము తయారు చేసే ఈ పీనట్ బటర్ ఏంటంటే ఇది పూర్తిగా న్యాచురల్ అండ్ పూర్తిగా ఆర్గానిక్. మా ఫామ్లో మేము పండించే ఈ పీనట్స్ ఇది K6 రకం.
మా పీనట్స్ ఈ పీనట్స్కి ద సేమ్ K6 పీనట్స్కి ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది. మేము మా పొలంలో 3 రకాల పంటలు వేస్తాం. ఒక 3 months పంటలు ఈ ఆయుర్వేదిక్ సంబంధించిండే ఈ మొక్కలు పెంచి వాటిని డ్రగ్ కంపెనీస్కి ఇచ్చేస్తాం. నా ల్యాండ్ స్టెరిలైజ్ అయిపోతుంది, స్టెరిలైజ్ అయ్యేది సారవంతం అవుతుంది. అందులో నేను మళ్ళీ ఇది పండిస్తాను. సో ఇంకా దీన్ని మంచి క్వాలిటీ వస్తుంది. అప్పుడు నేను ఆ పీనట్ బటర్ని తయారు చేస్తున్నాను. ఈ పీనట్ బటర్ చేసేది కూడా ఎలా చేస్తున్నాము అని చెప్పేసి అంటే జాగరి, ప్యూర్ పీనట్స్, సాయింధవలవనం, న్యాచురల్ ఆయుర్వేదిక్ లీవ్స్ లైక్ స్టివియా లీవ్స్ అవ్వచ్చు. స్టివియా లీవ్స్ మీకు అందరికీ తెలిసిండేదే, డయాబెటీస్కి హ్యాపీగా వాళ్ళకి ఇది చేస్తుంది, హీల్ చేస్తుంది. సో ఇన్ ఫ్యూచర్ మేము దీనిపైన ఇంకా కొంత ఇప్పటిదాకా మేము చేస్తుండే ఇది ఈ రకమైన పీనట్ బటర్. ఇన్ ఫ్యూచర్ మేము ఇంకొక రకమైన పీనట్ బటర్ చేయదలుచుకున్నాం. సో దీంతో ఏంటంటే అలర్జీ ఉన్న పీపుల్కి ఒకటి, ఈవెన్ పీనట్స్ అంటే అలర్జీ పడని వాళ్ళకి కూడా పనికొచ్చే విధంగా, వాళ్ళు కూడా హ్యాపీగా దీన్ని తినగలిగే విధంగా, వాళ్ళకు కూడా ఈ న్యూట్రియంట్స్ అందే విధంగా చేస్తున్నాము. రెండోది ఒక 4 to 5 years స్టోర్ ఉండే విధంగా కూడా మేము R&D చేస్తున్నాం. ఒక పీనట్ బటర్ని మనం తయారు చేసి పెట్టుకుంటే 6 years స్పాన్లో కూడా యూ కెన్ యూజ్ ఇట్. సో ఇప్పుడు మీరు తయారు చేసే ఎన్ని రోజులు ఉంటుంది? ఇది 1 year. 1 year. సో ఏం ప్రిజర్వేటివ్స్ లేకుండా కూడా 1 year స్టోర్ ఉంటుంది. 10 months హ్యాపీగా ఇది చేసుకోవచ్చు. మీరు ఓపెన్ చేసి బాటిల్ని ఓపెన్ చేసి 10 months కన్జ్యూమ్ చేసుకుంటున్నప్పటికీ కూడా ఇట్ వోంట్ గో. ఏం కాదు. సో అలాగే 1 year మనం వాడినప్పటికీ కూడా ఇది న్యాచురల్, దీంట్లో మనకి ఎటువంటి ఇది అవ్వదు. సో 100% న్యాచురల్ ఫుడ్. ఓకే ఫైన్. దీన్ని టేస్ట్ చేయొచ్చండి? ఆబ్వియస్లీ ఫ్రాగ్రెన్స్ కానీ టేస్ట్ చేస్తేనే తెలుస్తుంది సార్, అది మాటల్లో చెప్తే అర్థమయ్యేది కాదు. దయచేసి ఒకసారి మీరు స్వయంగా టేస్ట్ చేయమని విజ్ఞప్తి. ఓకే ఓకే ఫైన్. ఓకే టేస్ట్ చేస్తాను ప్లీజ్. చాలా బాగుందండి. అంటే నేను రెగ్యులర్గా పీనట్ బటర్ తింటూ ఉంటా, దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఇది చాలా మనం ఇంట్లో రెగ్యులర్గా బెల్లము పల్లీలు వేసుకొని తింటుంటాం కదా సింపుల్గా. అదే పీనట్ బటర్ అంటే అదే కాదు, నథింగ్ బట్ వేరేది కాదు. కాకపోతే అది న్యాచురల్గా అనిపిస్తుంది మనం తినేటప్పుడు, బెల్లము పల్లీలు ఇంట్లో తింటాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఏం ప్రిజర్వేటివ్స్ లేకుండా చాలా సూపర్గా అనిపించింది. అదే మాధురి ప్రకృతి అన్ని ఇచ్చింది, ఆ ప్రకృతి ఇచ్చిన దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా కస్టమర్ కి ఇవ్వాలనే సంకల్పమే మీరు అన్నారు కదా ఆ వర్డ్ మాధుర్యం. ఆ మాధుర్యం కనిపిస్తుంది నాకు. సూపర్ అండి, చాలా బాగుంది. చిన్న మాట చెప్పాలనుకుంటున్నాము. మేము అంత దూరం నుండి ఇక్కడికి రావడానికి మాకు ఒక రైతుగా మేముండి మాకు కోఆపరేట్ చేసి మాకు ఎంత సహకరించారు అనేది ఇది మాటల్లో వర్ణించలేకపోతున్నాను. మాకు క్రాంతి గారికి అయితే ఇది జస్ట్ ఒక 60 days పరిచయం మాత్రమే. ఇందులో కూడా ఒక రైతు ఇబ్బంది పడకూడదు అనే ఆయన తపన, మా తపనకు ఆయనతో పోలిసి మా తపన చాలా చిన్నది అనిపిస్తుంది. మీరు ఇలా చెయ్యండి, మేము ఉన్నాము, మేము చేస్తాము, నేను ఒక్కడనే కాదు, నా వెనకాల ఒక మంచి సైన్యం ఉంది, మీరు ముందుకు రండి, మీరు ఎంతవరకు మీరు నడవగలుగుతారో మేము ఉన్నాము, మేము చేస్తాము అని చెప్తున్నారు. ఈ ఛానల్ ద్వారా ఆయనకు మా తరఫు నుండి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మాలాంటి వాళ్ళు ఇంకొక 100 మందిని వాళ్ళ ఆధ్వర్యంలో ముందుకు నడిపించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. చెప్పాల్సింది సార్, అనంతపురం కరువు కాటకాలకే కాదు, ఇట్లాంటి అద్భుతమైన ఏది వేరుశెనగ పండించడానికి కూడా ప్రఖ్యాతిగాంచింది. ఇటీవల కాలంలో ఈ ఫ్రూట్స్ కల్టివేషన్ కూడా బాగా పెరిగింది. ఇక్కడ సంకల్పం ఏంటంటే అనంతపురం జిల్లాలో పండేటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి వెరైటీని ఎక్స్ప్లోర్ చేయాలి, వరల్డ్ వైడ్ ఎక్స్ప్లోర్ చేయాలనేటువంటి సంకల్పం ఇందులో ఉంది. దానికి మీ అందరి సహకారం కూడా అవసరం. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ న్యాచురల్ ఫుడ్ ఇలానే ముందుకు సాగిపోవాలని మనస్ఫూర్తిగా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. పేరు అరుణ అండి. అరుణ గారు, ఏంటండి అంటే మీ దగ్గర ఏంటి? ఏరీస్ ఆర్గానిక్ అని ఉంది. సో అసలు యాక్చువల్లీ గ్రీన్ ఆల్కమీ
సో ఏంటి ఏం మీ దగ్గర స్పెషాలిటీ ఏంటి? నా మెయిన్ ప్రోడక్ట్ వచ్చేసి మునగాకండి. మునగాకు. అవునండి. ఓకే. మునగాకును ప్రతి 2 months ఒకసారి మొద్దుల వరకు కట్ చేసేసి ఆకును ఉరుగు తీసేసి సోలార్ డ్రైయర్ లో పెట్టేసి పౌడర్ చేసి అమ్ముతాము. ఓకే. ఆకును వచ్చేసరికి మేము తెల్లవారుజామున 5ంటికి వెళ్ళి 9 వరకు బిగుతాము. అప్పుడే యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయి అని చెప్పేసి 9 వరకు ఉదయం. ఓకే. 9 తర్వాత దాన్ని కొంచెం కల్లుప్పు వేసేసి కడిగి సోలార్ డ్రైయర్ లో ఎండబెట్టి పౌడర్ చేస్తాము. అంటే ఇప్పుడు నార్మల్ గా అందరూ మన మునగాకు పప్పు చేసుకుంటూ ఉంటారు, ఇప్పుడు పడితే అప్పుడు తెంపేసుకుంటారు, లేకపోతే బయట అమ్మగారు ఇంట్లో వంట చేసేది ఎవరు మీ ఇంట్లో? మీ అమ్మగారికి ఫోన్ చేయండి, ఈ నెలలో మునగాకు పప్పు ఎన్నిసార్లు వండారని. వండరండి. వేపాకు చెట్టు దగ్గర వేప పొల్ల ఎందుకు వాడట్లేదు, మునగాకు చెట్టు దగ్గర మునగాకు కూడా తినటం లేదు. అది ఇట్లా పౌడర్ రూపంలో వస్తేనన్నా తింటారని మా ఉద్దేశం. ఎంత కాడికి అంటే ఈ మధ్య మునగాకు ఎక్కువ యూస్ చేయడం అనేది కూడా కరోనా తర్వాత స్టార్ట్ అయిపోయింది అందరూ కూడా. మల్టీవిటమిన్ లాగా ఉంటుంది. దీన్ని ప్రత్యేకించి నేను వాడి చూసాను, నాకు హెల్త్ బాగలేనప్పుడు. నాది యాక్చువల్గా ఫస్ట్ టెక్స్టైల్స్ బిజినెస్, 4 బ్రాంచ్లు ఉండే. మస్తు డబ్బులు వస్తుంది, మంచి హ్యాపీగా ఉన్నాను. కానీ అప్పుడు నిద్ర రాకపోవటం, జ్వరము, ఇట్లా హెల్త్ బాగాలేకపోయా. ఇప్పుడైతే ఇది ఈ విధానం లేకొచ్చి అంత ఆర్గానిక్ ఫుడ్ తీసుకొని ఈ నాటు విత్తనాలు, హైబ్రిడ్ విత్తనాలు అంతా మానుకొని హైబ్రిడ్ కూరగాయలు తిని ఇట్లా వస్తున్న జబ్బని నేను తెలుసుకొని ఆ బట్టల షాప్ మానుకొని వ్యవసాయం లేకొచ్చి అన్ని నాటు విత్తనాలు, అన్ని నాటు విత్తనాలు తిని మంచి ఫుడ్ తిన్న తర్వాత తింటే అరుగుతుంది, పడుకుంటే నిద్రపోతుంది. ప్రజెంట్ నేను ఇప్పుడు ఈ విధానంలోకి వచ్చిన నేను అనుకున్నది ఏంటంటే ఫ్యామిలీ డాక్టర్ లాగా ఫ్యామిలీ ఫార్మర్ ఉంటారు అనేది నేను ఆలోచించి, నేను ఇది ముందు రోజులలో మంచి డిమాండ్ ఉందని ఆలోచించాను. ఈ మునగలో అంతర్ పంటగా క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, పాలకూర, చుక్కకూర, గోంగూర, ఇవన్నీ అల్లం వేసాను. ఇవన్నిటితో కూడా నేను మళ్ళీ పౌడర్ చేశాను. ఒక్క మునగాకే కాదండి. అవునండి, చూడండి చాలా. నేను మరేసి పడుతున్నా కూడా బజార్లో అందరూ వచ్చి చూసిపోతారు. ఇది టీలో వేసుకోవచ్చు, బిర్యానీలో వేసుకోవచ్చు, మిల్క్ లో వేసుకున్న జలుబు, దగ్గు అన్ని పోతుంది. ఈ క్యారెట్ పౌడర్ తో ఇలా చిక్కీలు చేసుకోవచ్చు సార్. పిల్లలు తినకపోయినా ఇలా చిక్కీలు చేసుకోవచ్చు. కొన్ని చూడండి సార్, బీట్రూట్ చిక్కీలు. అవును సార్, కలర్ఫుల్ గా. అక్కడ ఒకసారి చూడండి సార్, క్యారెట్ పూరీలు, బీట్రూట్ పూరీలు, అన్ని రకాల పూరీలు. పిల్లలు కూడా ఒకటి క్యారెట్ పూరి, ఒకటి అట్లా అన్ని చిన్న చిన్నగా. ఈ పొడులు అయితే తొందరగా మెల్ట్ అయిపోతుంది. అవి తినను అంటారు. ఈ విధంగా క్యారెట్, బీట్రూట్ తోటి చేసినా కానీ తర్వాత పొద్దున్నే హార్మోన్ జ్యూస్ అని ఇప్పుడు మెంతం సత్యనారాయణ రాజు గారు చెప్తారు. బీట్రూట్, క్యారెట్, ముల్లంగి, మునగాకు పౌడర్, టొమాటో పౌడర్, టొమాటో పౌడర్ కూడా మనకు అందుబాటులో ఉంటుంది. మామూలు మేమైతే ఇవన్నీ కట్ చేసుకొని మిక్సీలో తిప్పుకొని ఒక క్లాత్ లో వడబెడతాము. కానీ ఎంప్లాయీస్ అంత టైం ఉండకపోవచ్చు కదా, అలా వేసుకొని అన్ని పౌడర్లు వేసుకొని లెమన్ పిండుకొని తాగితే మంచి హార్మోన్ జ్యూస్. థైరాయిడ్ ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, అందరికి అంత అసలు ఆ ప్రాసెస్ తీసేస్తారు. జ్యూస్ టైం అందదంటే అసలు తాకుండా పోతున్నారు. అలా కాకుండా ఇది మంచం సత్యనారాయణ జ్యూస్, హార్మోన్ జ్యూస్ అంటే అందరికీ తెలుసు. హాఫ్ స్పూన్ మొత్తం కలిపి 2 స్పూన్స్ వస్తుంది. ఒకవేళ ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి, అమ్మ మళ్ళీ జ్యూస్లు ఎక్కడ తాగాలంటే ఇలాంటి చిన్న దాంట్లో పట్టేసుకొని పోయినా, లేదంటే ప్రెస్సింగ్ బ్యాగ్ లో పెట్టుకొని అన్ని కలుపుకొని పెట్టుకొని పోతే రోజు అయితే అన్ని కలుపుకొని స్టోరేజ్ చేసుకోకుండా, కానీ 2 days 3 days అయితే కలుపుకొని పెట్టేసుకుని అన్ని కలిపి 2 స్పూన్ వేసుకొని లెమన్ పిండుకొని తాగితే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉంటుంది. థైరాయిడ్, షుగర్ అన్నిటి మీద హార్మోన్ కున్న ప్రతి సమస్య ఈ జ్యూస్కే చెప్తారు మంచం సత్యన. ఆయన చాలా మంది పేషెంట్ల మీద ఉపయోగించారు. అదే సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సో చక్కగా అన్ని రెడీ చేసి అన్ని ఇలా పౌడర్ రూపంలో పెట్టేస్తారు. అవన్నీ హాఫ్ స్పూన్ వేసుకుంటే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ పోతుంది. అలాగే మునగాకు ఈ మధ్య అన్నిటికీ సర్వవ్యాధి నివారణ అన్నట్టుగా మునగాకు ఇవన్నీ కూడా ఉన్నాయి. నేను 70-80 సంవత్సరాలు ఎవరన్నా ముసలోళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కుంటే వాళ్ళు మొదటి స్థానం మునగాకే చెప్పారు. అప్పట్లో బాగా రొట్టెల్లో చేసుకొని తినేటవాళ్ళు అంట. రొట్టె చేసుకోవటం, మునగాకు తినటం వారం 2-3 సార్లు తినేవాళ్ళమని చెప్తున్నారు. ఇప్పుడైతే తినేది లేదు. మన ఇంటి ముందు చెట్టు ఉన్నా పీక్కొని తినరు. అది మాత్రం నేను చెప్తున్నాను. మీ ఇంట్లో కూడా అడిగి చూడండి ఒకసారి. ఈ నెలలో ఎన్నిసార్లు తిన్నామని ఒక్కసారి అడగండి. మల్టీవిటమిన్ టాబ్లెట్ వేసుకుంటున్నారు. మునగాకు చెట్టు కింద కూర్చొని మల్టీవిటమిన్ టాబ్లెట్ వాడుతున్నారు. చెట్టే మల్టీవిటమిన్ అనేది తెలియదు. వేపాకు చెట్టు కింద కూర్చొని కోల్గేట్ పేస్ట్ ఆర్డర్ చేస్తున్నారు. అది ఆ బ్రషే, అది వేప పుల్లే బ్రష్ అనేది ఉపయోగించట్లేదు. కాబట్టి పౌడర్ ఎంత దగ్గరగా ఉంటే అంత హెల్తీగా ఉంటుంది. అది ముఖ్యంగా పల్లెటూరులోనే పోషకాహార లోపం ఉంది. కానీ పల్లెటూరులో మునగ చెట్లు ఉంటాయి కానీ తినరు. మునగాకు పౌడర్ అనేసరికి ఆ ఉంది కానీ తినట్లేదు. అందుకని కనీసం సిటీ వాళ్ళన్నా తింటారని నేను ఈ పౌడర్ ని నేను తీసుకురావాలి. తప్పకుండా అందరూ ఈ పౌడర్స్ యూస్ చేస్తే హెల్తీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.
ఇదండి ఈనాటి మన పెరటి రుచుల కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందండి. అంతవరకు బాయ్. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.